అందరికీ నమస్కారం. చాలా మందికి ఒక కోరిక ఉంటుంది కదండి, అదేనండి గొప్ప గొప్ప దేవాలయాలు అన్నటువంటి కాశీ ఇలాంటి ప్లేసెస్ అన్ని కూడా తిరిగి రావాలని. ఇదే మన జటా హాలిడేస్ స్పిరిచువల్ జర్నీస్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ ప్రొప్రైటర్ రఘువీర్ గారితో మనం మాట్లాడాలి. నమస్తే అండి, అసలు మీ టూర్స్ గురించి కొంచెం వివరంగా చెప్తారా? రఘువీర్ అండి, జటా హాలిడేస్ అండి. మేము వచ్చి ఎక్కువగా స్పిరిచువల్ టూర్స్ చేస్తుంటాము. స్పిరిచువల్ టూర్స్ అంటే మెయిన్గా మన దేవాలయాలకు సంబంధించి భారతదేశంలో బయట కూడా తీసుకెళ్తుంటాం. అంటే శ్రీలంక కానివ్వండి, బాలి అటు సైడ్ తీసుకెళ్తూ ఉంటాము. మేము రెగ్యులర్గా చేసే ట్రిప్స్ వచ్చి కాశీ, అయోధ్య, నైమిషారణ్యము, ప్రయాగరాజు. ఇది రెగ్యులర్గా మనకి ఎవ్రీ మంత్ ట్రిప్ ఉంటుంది. మనం ట్రైన్ అండ్ ఫ్లైట్ ప్యాకేజెస్ చేస్తాము. ప్లస్ ఇది కాకుండా మనకి ఎవ్రీ మంత్ మనకి రామేశ్వరము అండ్ ద్వారకా ప్లస్ మిగతా జ్యోతిర్లింగాలది కూడా మనకి ట్రిప్స్ ఉంటాయి. సో అండ్ మేము ఇప్పుడు రీసెంట్గా కామాఖ్య కూడా యాడ్ చేసాము. సో కామాఖ్య కూడా మేము మీకు దర్శనంతో పాటు ట్రిప్స్ తీసుకురాగలుగుతాము. రీసెంట్గా మేము హైయెస్ట్ నెంబర్ తీసుకెళ్ళింది 200 నెంబర్స్ అండి. అది మొన్ననే వచ్చాము 10th రోజు, ఆగస్ట్ 10th రోజు. సో మేము ఇండివిజువల్ ఫ్యామిలీస్ నుంచి గ్రూప్స్ ఎంతమంది ఉన్నా కూడా మేము పంపించగలుగుతాము. 100, 500, 1000 వరకు కూడా మేము హ్యాండిల్ చేసి పంపించగలుగుతాం. మాకు ఆ నెట్వర్క్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. మన ట్రిప్స్లో వచ్చి మానస సరోవర్ కూడా ఉందండి. ఇప్పుడు సెప్టెంబర్లో ఇప్పుడు కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవి ఏవైతే చార్ధామ్ యాత్ర ఉందో ఇప్పుడు చాలా బాగుంటుంది. మనకి ముందు మే దాంట్లో బాగా రష్ ఉంటుంది, కానీ ఇప్పుడు అక్కడ వాతావరణం కూడా ప్లెజెంట్గా ఉంటుంది. వర్షాలన్నీ ఆగిపోయి ఇప్పుడు సో మన దగ్గర నార్మల్ ఢిల్లీ టు ఢిల్లీ ప్యాకేజ్ ఉంది, దేహరాదూన్ టు దేహరాదూన్ ప్యాకేజ్ ఉంది. హైదరాబాద్ నుంచి కావాలంటే అట్లా కూడా మేము యాడ్ చేసి పంపించగలుగుతాము. బోత్ నార్మల్ ప్యాకేజ్ అండ్ హెలికాప్టర్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. సో ఓన్లీ హెలికాప్టర్ కావాలన్నా కూడా మేము చేస్తాము. అన్నీ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. మా దగ్గర ఎందుకు రావాలంటే మాతో పాటు ఎక్కడికి వెళ్ళినా కూడా వంట వాళ్ళు ఉంటారండి. సో తెలుగు వంట అనేది మీకు ఉంటుంది. కేదార్నాథ్లో అయినా కూడా, చార్ధామ్ దగ్గర అయినా కానివ్వండి, మీరు అయోధ్య, కాశీ, రామేశ్వరం, కాశీలో కానివ్వండి, రామేశ్వరం సైడ్ కానివ్వండి, కామాఖ్య సైడ్ కానివ్వండి, ఈవెన్ ద్వారకా సైడ్ కానివ్వండి, మనతో పాటు వంట వాళ్ళు ఉంటారు. ప్రతి దగ్గర వంట వాళ్ళని తీసుకెళ్ళి మనతో పాటు తీసుకెళ్ళి వంట చేయించి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది, టీ, కాఫీ అవి కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా సాత్వికమైన ఆహారం ఉంటుందండి. ఎక్కడ కూడా ఆనియన్, గార్లిక్ కూడా వాడడం అనేది జరగదు. ఇది ప్యాకేజెస్ ఎలా ఉంటాయండి? ఎన్ని డేస్ ఉంటుంది మనకు? స్టార్టింగ్ ప్యాకేజెస్ మనకి వచ్చి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయండి. మనం కస్టమైజ్ చేస్తాం ప్యాకేజెస్. ఓన్లీ ఫ్యామిలీకి కావాలన్నా 3 days నుంచి మనము 15 days వరకు కూడా ప్యాకేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాశీ అనుకోండి, ఓన్లీ ఫ్యామిలీ, కొంతమంది ఓన్లీ విశ్వనాథ ఆలయం, అయోధ్య చూసి వచ్చేయాలనుకుంటారు. వాళ్ళకి 3 days ప్యాకేజెస్ ఉంటాయి. లేదు 9 నిద్రలు చేయాలనుకుంటే 9 నిద్రలు ప్లస్ అయోధ్య ప్లస్ ప్రయాగరాజ్, నైమిషారణ్యంలో 2 నిద్రలు, ఇట్లా 14 రోజుల ప్యాకేజ్ కూడా ఉంటుంది. ప్రైజింగ్ వచ్చి మనకి 14,000 నుంచి ఇంకా మనము కస్టమైజ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. 14,000 అనేది స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంటుంది. ఫ్లైట్ ప్యాకేజెస్ వచ్చి మీకు 32 నుంచి స్టార్ట్ అవుతాయండి. యాత్ర ఉంటుందండి. దాంట్లో ఢిల్లీ టు ఢిల్లీ ప్యాకేజ్ ఉంది. అది 27,000కి వస్తుంది. 27,999 పర్ పర్సన్ పడుతుంది. సెప్టెంబర్లో 23rd నుంచి, సెప్టెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ 2 మనకి డేట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మాకు కనెక్ట్ అయితే డేట్స్ మేము చెప్తాము, అవైలబిలిటీస్ అనేవి చెప్తాము. సో దాంట్లో మనకి ఏంటంటే 12 days ప్యాకేజ్ ఉంటుంది. అది దాంట్లో మొత్తం చార్ధామ్ అనేది మొత్తం మనకి ఢిల్లీ టు ఢిల్లీ ఉంటుంది అనమాట. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అన్నీ కవర్ అవుతాయి దాంట్లో. అండ్ ఫ్లైట్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి సేమ్ చార్ధామ్ది. ఫ్లైట్ ప్యాకేజ్ అనేది మీరు ఆన్ కాల్ మేము ప్రైస్ డిస్క్లోజ్ చేస్తాం. కాల్ చేస్తే డిస్క్లోజ్ చేస్తాం ప్రైసింగ్. అండ్ ప్రెసెంట్ అప్కమింగ్ ఇంకేమైనా ఉంటే చెప్తారా? అక్టోబర్లో అలానే మాకు శ్రీలంక ప్యాకేజ్ ఉందండి, రామాయణ ట్రైల్స్. సో అందులో రాముడు ఎక్కడెక్కడ మన ట్రావెల్ చేశారు, హనుమంతుడి గుడి అండ్ సీతమ్మ వారిని ఎక్కడ పెట్టారు అనేది మొత్తం అన్నీ కూడా మీకు చూపిస్తాము దాంట్లో. అది 6 nights 7 days ప్యాకేజ్ ఒకటి ఉంది, 7 nights 8 days ప్యాకేజ్ ఉంది. సో ఆ ప్యాకేజ్ వచ్చి ఇంక్లూడింగ్ ఫ్లైట్, స్టే అండ్ ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి మీకు
65,000 నుంచి ఉంటుంది, 65,000 ఉంటుందండి ప్యాకేజ్. మీరు నైమిసారణ్యంలో వ్రతం అది చేసుకోవచ్చా అండి? అక్కడ అవైలబిలిటీ ఉంటుందా మనకి? అవునండి, మన ప్యాకేజీలో 2 రోజులు నైమిషారణ్యంలో ఉంటుంది నిద్ర, 2 రోజులు నిద్ర ఉంటుంది నైమిషారణ్యంలో. సో దాంట్లో మనకి ఒక రోజు సత్యనారాయణ వ్రతానికి ఉంటుంది, మిగతా రోజులు లోకల్ సైట్ సీయింగ్ ఉంటుందన్నమాట. గోమతి అది నది అన్నీ చూడడానికి, గోమతి నది, చక్రతీర్థము ఇవన్నీ చూసుకోవడానికి ఒక రోజు ఉంటుంది, ఒక రోజు సత్యనారాయణ వ్రతం అది ఉంటుంది. ఇప్పుడు బేసిక్ 3 days ప్యాకేజ్ అన్నారు కదా, ఇప్పుడు మనం ఫ్యామిలీస్ వెళ్ళాలంటే 3 daysలో ఏమేమి కవర్ చేయొచ్చు మనం, అండ్ ప్యాకేజ్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు 3 daysలో అంటే మనకి కాశీ ఒకటి, అయోధ్య కవర్ చేయొచ్చు అండి, ప్రయాగరాజ్ కూడా కవర్ చేయొచ్చు 3 daysలో. అది కూడా ఏంటంటే 3 days అంటే మనకి ఫ్లైట్ ప్యాకేజ్ ఉంటుంది. ట్రైన్ అనుకోండి మనకి 6 to 7 days పడుతుంది, ఇంకా 1.5 day వెళ్ళడానికి, 1.5 day రావడానికి వెళ్ళంగా అక్కడ మనకి 3 days అనేది అక్కడ కంప్లీట్గా స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇది మనం ఎప్పుడైనా వీకెండ్స్ వెళ్ళాలంటే 1 day 2 day ట్రిప్స్ ఏమైనా ఉన్నాయండి? ఉంటాయి మేడం మన దగ్గర, గాన్గాపూర్కి, సోమశిల, లేకపోతే ఏడుపాయలు, అట్లా మనం సంగారెడ్డి దగ్గరలో ఉన్న గుళ్ళు వేరేవి, ఇంకా విజయవాడ కానీ అట్లా 1 day 2 day ట్రిప్స్ చేస్తాము. ఒక 3 day ట్రిప్స్ షిరిడి ప్లస్ మనకి అక్కడ ఉన్న జ్యోతిర్లింగాలు కవర్ చేస్తూ కూడా మనము ట్రిప్స్ తీసుకెళ్తాము. సో అట్లా ఉంటాయి మనకి వీకెండ్ ట్రిప్స్ ఉంటాయి, 2 day 3 day ట్రిప్స్ మ్యాక్సిమం కవర్ చేస్తాం సాఫ్ట్వేర్ వాళ్ళకి. బేసిక్ ప్యాకేజ్ ఎంత ఉండొచ్చు ఇట్లా మనం 2 day 3 day? అది ఓన్లీ ట్రావెల్ ప్రొవైడ్ చేస్తే మనకి లోకల్లో దగ్గరలో ఉందనుకోండి 1,000 రూపీస్ 1,500 నుంచి ఉంటుంది. మనము షిరిడి అట్లా దూరం వెళ్తే 6,000 అట్లా ఉంటుంది, ట్రావెల్ డిస్టెన్స్ బట్టి దాని ప్యాకేజ్ ఉంటుంది. ఓకే. ఎస్పెషల్గా కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలనుకోండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అలా కూడా మీరు అరేంజ్ చేస్తారా మీ పర్టికులర్ ప్యాకేజెస్ కాకుండా? పంపిస్తాం. 9 to 10 members నుండి ఉన్నారంటే మేము వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో ప్లేసెస్ దానికి వెహికల్స్ అరేంజ్ చేసి పంపిస్తాం ట్రిప్స్. ఇప్పుడు మనకి కార్తీక మాసం అని ఇట్లా పర్టికులర్ డేస్ ని బట్టి కూడా మీరు కార్తీక మాసంలో మనకి స్పెషల్ ట్రిప్స్ ఉంటాయండి, అవి అనౌన్స్ చేస్తాము. ఇప్పుడు మనకి కార్తీక మాసంలో అయితే ప్రస్తుతానికి జ్యోతిర్లింగాలు అండ్ ఆంధ్రాలో ఉన్న పంచారామాలకి మనము ట్రిప్స్ అరేంజ్ చేస్తాము. సో దానికి మనము ఏదైతే డీటెయిల్స్ అప్డేట్ అవుతాయో అప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. ఈ జటా హాలిడేస్ వాళ్ళది ప్రస్తుతం అయితే October 2 నుంచి October 8 వరకు కూడా ఎక్స్ప్లోర్ రామాయణ ట్రయల్స్ అనే ఒక ప్యాకేజ్ అయితే ప్రజెంట్ నెక్స్ట్ అప్కమింగ్ అనమాట. 7 days 6 nights టూర్ అండి ఇది. దీనికి కావాల్సిన ప్రతి డీటెయిల్స్ అనేది ఇక్కడ నేను డే బై డే ఏ రోజు ఎక్కడికి వెళ్తాము ఏంటి మొత్తం కూడా ప్లానింగ్ మొత్తం నేను ఇక్కడ డే బై డే ఈ స్క్రీన్ మీద ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏదైనా మీకు కనుక్కోవాలనుకున్నా ఏ డీటెయిల్స్ కావాలన్నా ఈ జటా హాలిడేస్ వారిది నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఇంకా వేరే ఏమైనా కస్టమైజ్డ్ ప్లేసెస్ని మీరు విజిట్ చేయాలి అనుకున్నా, మీరు ఒక గ్రూప్గా వెళ్ళాలి అనుకున్నా కూడా వీళ్ళని కాంటాక్ట్ చేయండి, వీళ్ళు అరేంజ్ చేస్తారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినా నచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hello everyone, welcome back to my channel, me with myself Lalita.